హలో ఎవ్రీవన్, కొంచెం అన్నం మిగిలిపోయిందండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. చిటికెడు పసుపు, ఆనియన్ వేగడానికి సాల్ట్, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఇట్లా మిగిలిపోయిన అన్నాన్ని గడ్డలాగా ఉన్న అన్నాన్ని ఇట్లా ఈ రకంగా రెల్లగా చేసేసాను. నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ వేగినాక టొమాటోస్ కూడా వేసానండి. తగినంత కారం కూడా వేసాను. బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత ఆ పొడిగా ఉన్న అన్నాన్ని నేను వేసి కలిపాను. చివరిగా కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కొత్తిమీర వేసాను. ఫ్రెండ్స్, అబ్బా టేస్ట్ ఉంది, అమేజింగ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మిగిలిపోయిన అన్నం తినడం చాలా కష్టం, కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి మన ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా చక్కగా మెచ్చుకుంటారండి. ఫైనల్ లుక్ ఇది. మరి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.